హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే బీరకాయ పొట్టు ఉంది కదండి, దాంతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, బీరకాయలు చాలా లేతగా ఉంటాయి కదండి, అటువంటిది అయితే పొట్టు మనకి బాగుంటుందండి పచ్చడి. ముదిరిన కాయలు అయితే బాగోవండి. ఫ్రెండ్స్, వీటిని పారేయకండి, వీటిలో మనకి చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయండి. వీటిని ఇలా వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. నేను 2 బీరకాయలు ఉన్నాయి కదండి, వాటి పొట్టుతోటి చేస్తున్నాను అనమాట. వీటిని శుభ్రంగా కడిగేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు బీరకాయ పొట్టు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్, బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న మూకుడు పెట్టుకోవాలండి. దాంట్లోకి 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రెండ్స్ మంట అనేది సిమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నువ్వులు అనేవి మాడకుండా ఒకసారి ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి లైట్గా ఫ్రై అయ్యాయి అనమాట. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేసాం కదా, మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న ఈ బీరకాయ పొట్టును వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి ఒక 5 వరకు పచ్చిమిర్చి అండి నేను వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ కారం చూసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు టమాటా. ఫ్రెండ్స్, చింతపండు కూడా కొంచెం వేసేద్దామండి. ఇందులోకి మనం టమాటా వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి అనమాట. ఇప్పుడు ఒక 1 స్పూన్ దాకా సాల్ట్ వేసేసి ఫ్రెండ్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంట అనేది మీడియంలో పెట్టేసుకొని మూత వేసేసుకొని ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాల వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఆయిల్లోనే మగ్గిపోతుంది. మనకి చక్కగా లేతకాయలు కదండి, తొందరగా మగ్గిపోతాయి. ఫ్రెండ్స్, మనం ఇందాక ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్నాం కదండి, వాటిని ఇలాగా ఒక మిక్సీ జార్లోకి వేసేసి మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా పొడి చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి బీరకాయ పొట్టు అనేది బాగా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి, కొంచెం అండి, ఎక్కువ కాదు, వేసేసుకొని ఒకసారి మనం ఇలాగా ఫ్రై చేసుకుంటే మనకి కరివేపాకు, కొత్తిమీర వేయాల్సిన పని లేదు. జస్ట్ అలా 1 నిమిషం ఉంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొట్టు కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి. ఇది చల్లారేలోపు మనం పచ్చడికి తాలింపు అనేది వేసుకుందాం. ఫ్రెండ్స్, తాలింపు వేసుకోవడానికి నేను ఒక చిన్న కడాయి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసానండి. ఆయిల్ అంటే మనం సరిపడా వేసుకోవడమే. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం మినపప్పు, ఫ్రెండ్స్ 1 స్పూను ఆవాలు, ఫ్రెండ్స్ అలాగే 1 ఎండుమిర్చి, ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఫ్రెండ్స్, తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పచ్చడి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, దాంట్లో మనం బీరకాయ పొట్టుని వేసేసుకొని ఫ్రెండ్స్ మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుందంటే వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. గోరువెచ్చని వాటర్ వేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి 3 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఇలాగా మరీ మెత్తగా కాకుండా కచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూడండి, నేను బీరకాయ పొట్టు పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసానండి. మనం తాలింపుని ఇందులోకి వేసేసుకోవడమే. ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఫ్రెండ్స్, నేను చేసిన ఈ బీరకాయ పొట్టు పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.